డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు 89లో ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా కొన్ని రోజులకి రాజీనామా చేశాడు. అంటే 2 పదవులు తనకు ఉంటే బాగుండదు, పిసిసి అధ్యక్షుడికి ఇంకెవరు నియమించుకోమని చెప్పేసి రాజీనామా చేశాడు. చేసిన తర్వాత చాలా రోజుల వరకు నాకు గుర్తున్నంత వరకు కోట పున్నయ్య గారు అప్పట్లో పిసిసి ఉపాధ్యక్షుడిగా ఉన్న కోట పున్నయ్య గారు ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఉండేవాడు. కొన్నాళ్లకు సమ్ టైమ్ ఇన్ ప్రాబబ్లీ జనవరిలో, మిడ్ ఆఫ్ ద జనవరిలో అనుకుంటాను, లేదా డిసెంబర్ ఎండ్లోనో నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచిన మల్లు అనంతరావుని పిసిసి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. యాక్చువల్గా నేను అప్పుడు రాజ్భవన్ క్వార్టర్స్లో ఉన్నాను. అప్పట్లో మల్లు అనంతరావులు గారు ఏది జరిగినా ఏ విశేషం ఉన్నా మాకు చెప్పకుండా, ముఖ్యంగా నాకు, బండారు శ్రీనివాసరావుకి, అంటే శ్రీనివాసరావు మాస్కోలో ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ అందుబాటులో ఉన్నాను కాబట్టి మొట్టమొదటి నాకు చెప్పేవాడు. మా సలహాలు సంప్రదింపులు కూడా తీసుకుంటుండేవాడు. మేము కూడా ఆయనతో చాలా సన్నిహితంగా ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకుంటుండేవాళ్ళం. మాకు ఢిల్లీలో నిజంగా ఏ అవసరం వచ్చినా ఏ పని వచ్చినా కానీ అనంతరావులు చెప్తే అనంతరావులు పోయి దాన్ని చేసి తీసుకొచ్చాడు. నిజంగా పనులు తక్కువ ఉండేవి కానీ ఎవరో ఏదో అడుగుతుండేవాడు. మొదటి నుంచి నేను పబ్లిక్ రిలేషన్ యాక్టివిటీలో ఉన్నాను కాబట్టి జ్వాల నాకు అది కావాలి ఇది కావాలి ఇది చేసి పెట్టంటే పోయేవాడు. అలా ఒక సందర్భంలో నేను శ్రీనివాసరావు వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఊటుకూరు వరప్రసాద్ అని చెప్పేసి వాళ్ళ సిస్టర్తో ట్రాన్స్ఫర్ ఉండే అనమాట. యాక్చువల్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంటే మేము ఢిల్లీ వెళితే మమ్మల్ని ఇద్దరిని తీసుకొని ఆయన ఎడ్వర్డ్ ఫెలీరియో అనుకుంటాను, ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉండేవాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళి వీళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వీళ్ళు చేయబట్టే నేను చాలా లాభం పొందాను రాజకీయంగా, హెల్ప్ చేయమంటే ఆయన అప్పటికప్పుడు ఆర్డర్స్ ఇచ్చాడు. నాకు బాగా గుర్తుంది అది. అటువంటి ఫ్రెండ్ మల్లు అనంతరావును తన పిసిసి ప్రెసిడెంట్గా తను నియమిస్తున్నారని చెప్పేసి చెప్పాడు. పిసిసి ప్రెసిడెంట్గా తను నియమిస్తున్నారని చెప్పిన తర్వాత అదే రాత్రి అనుకుంటాను, సేమ్ మధ్యాహ్నం ఎప్పుడో 2:00కో 3:00కో చెప్పాడు. ఆ ఈవినింగ్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి నేను కూడా వెళ్ళాను. బ్రహ్మాండమైన ప్రొసెషన్ తోటి ఆయన గ్రీన్లాండ్స్ గెస్ట్ హౌస్ దాకా తీసుకొని వచ్చారు. I didn't know at that particular point of time there was a difference of opinion between Dr. Marri Channareddy and Mallu Anantaravu. కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న సంగతి నాకు పెద్దగా తెలియదు. అది ఉన్నదో లేదో కూడా ఈనాటి కూడా నేను కన్ఫర్మ్గా చెప్పలేను. కానీ ఉన్నట్టు నాకు అనుమానం రావడానికి కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. సరే, ఏదైనా కానీ నేను మటుకు నాకున్న అభిమానం కొద్దీ, దో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ పిఆర్ఓ టు చీఫ్ మినిస్టర్, నేను పోకూడదు కానీ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, ప్రొసెషన్లో ఉన్నాను, ప్రొసెషన్లో పార్టిసిపేట్ చేసి గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ దాకా వచ్చి ఆయనకు శుభరాత్రి చెప్పేసి నేను ఇంటికి వచ్చాను. నాకు బాగా గుర్తుంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు జరిగిన సంఘటన అన్నమాట. ఏమిటనంటే యాక్చువల్గా ఒక రోజున రాత్రి, దీని నేపథ్యం ఒకటి చెప్తాను. ఓ రోజున మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి బండారు దత్తాత్రేయ, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారు ఆయన దగ్గరికి ఒక కంప్లైంట్, షికాయత్ మీద వచ్చాడు. ఏమనంటే అప్పట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్న లేట్ కోనేరు రంగారావు గారు, ఇప్పుడు కోనేరు రంగారావు గారు లేరు, ఆయన చనిపోయినారు, ఆయన కోనేరు రంగారావు గారి మీద, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్న సి అర్జున్ రావు గారు, ఆయన ఉన్నారు, అర్జున్ రావు గారు హెయిల్ అండ్ హెల్దీ ఇప్పటికి ఉన్నారు. సి అర్జున్ రావు గారు చాలా ఇంపెకబుల్ క్యారెక్టర్, చాలా గ్రేట్ జెంటిల్ మ్యాన్. ఆ అర్జున్ రావు గారి మీద, వీళ్ళిద్దరి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ మెమరాండం ఇచ్చాడు చెన్నారెడ్డి గారికి. ఇచ్చి 1-2 రోజులు జరిగింది. ఆయన దాని మీద స్టడీ చేశాడు. మరి ఆయన మనసులో ఏమొచ్చిందో ఏమైందో తెలియదు. మొత్తం మటుకు అర్జున్ రావు గారిని ఏమో ట్రాన్స్ఫర్ చేసి, ఐ థింక్ హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ. అంటే లిటరలీ వాజ్ డంప్డ్ ఇన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. అంటే దాన్ని అక్కడ పని ఎక్కువ ఉండదు అనేటువంటి ఒక బిలీఫ్ ఆ రోజుల్లో. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఆయన్ని సెక్రటరీకి పంపించారు. ఈ మినిస్టర్ని ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఓనాడు మామూలుగా మా కార్యక్రమం అంతా అయిపోయింది, ముఖ్యమంత్రి గారు పైకి వెళ్ళిపోయిన తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి భోజనం చేశాను. రాజ్భవన్లో ఉంటున్నప్పుడు ఐ థింక్ అరౌండ్ 10:30, 11 అయింది అనుకుంటాను. 11 దట్ వాజ్ February 6, 1990. డేట్ గుర్తుంది నాకు. నైట్ 10 o'clock 11 అయింది. అప్పుడు ఇంకా ఈ తిప్పే ఫోన్లే, ఇంకా డిజిటల్ ఫోన్లు కూడా సరిగా రాలేదు. ఆ ఫోన్ ట్రింగ్ అని ఫోన్ మోగేసరికల్లా ఎత్తుతే చెన్నారెడ్డి గారు లైన్లో ఉన్నారు, ముఖ్యమంత్రి గారు. నేను జ్వాల పడుకున్నాం అన్నాడు. మామూలుగా ప్లెజెంట్రీస్ అయిపోయిన తర్వాత ఫలానా విషయంలో ఏం చేద్దాం అంటే కోనేరు రంగారావు గారి విషయంలో ఏం చేద్దాం అని అడుగుతున్నారంటే
ఆయన మనసులో ఏదో ఒకటి ఆలోచన ఉన్నదన్నమాట. అంటే ఆ ఆలోచన ఎలా చేస్తే, ఏం చేస్తే ఏ ఇబ్బంది లేకుండా ఎలా ముందుకు పోగలుగుతామనే ఆలోచనతోటి ఆయన కోనేరు రంగారావు విషయంలో ఏం చేద్దామని అడుగుండొచ్చు. సరే, అప్పుడు నేనేం చెప్పానంటే, ఈ స్టాండర్డ్ సమాధానాలు ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా చేద్దామండి అనేది అనకుండా ఏమన్నా అంటే, బహుశా కోనేరు రంగారావు గారుని మనం రిజైన్ చేయమని అడిగితే బాగుంటుందేమో అండి అని అన్నాను నేను. కరెక్టే, కానీ జ్వాల మరి ఆయన రిజైన్ చేయమని ఎవరు చెప్పాలి అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కోనేరు రంగారావు గారిని రిజైన్ చేయిద్దామనే ఆలోచన ఆయన మనసులో తట్టింది, కానీ అది కమ్యూనికేట్ ఆయనకు చేసే వ్యక్తి కోసం ఆయన వెతుకుతున్నాడా అని అనిపించింది నాకు. అంటే ఆ వ్యక్తి నేనేనా, అవునా కాదా, నేను ఇవాళ చెప్పలేను నేను. ఎందుకంటే ఇది 30 ఏళ్ల కింద జరిగిన చరిత్ర ఇది. బట్ 30 ఏళ్ల కింద జరిగిన చరిత్ర నా కళ్ళ ముందర గిర్రలో తిరుగుతుంటే నాకేమనిపించిందంటే, ఎస్, he was trying to identify a person who would probably communicate it to Mr. Rangarao that it is better you resign, you step down. నేను ఆ బాధ్యత స్వీకరిద్దాం అనుకున్నాను. ఆ బాధ్యత కష్టమైన బాధ్యత. ఎందుకంటే కోనేరు రంగారావు గారు నాకు బాగా పరిచయం ఉన్న రాజకీయ నాయకులలో కోనేరు రంగారావు గారు ఒకడు. నిజంగా కోనేరు రంగారావు గారు చివరి క్షణం వరకు కూడా 2-3 విషయాలలో నాకు హెల్ప్ చేశాడు. నాకు ఒకటి, అందులో ఖమ్మంలో ఒకసారి మా కోసనిల్ల కొడుకు, అంటే మా ఆవిడ అక్క కొడుకు శమంత్ కృష్ణ అని చెప్పేసి, వాడు మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంటే అవుట్ అండ్ అవుట్ పోయి కేశవరావు, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న కేశవరావుతో ఫైట్ చేసి ఆ వార్డుకు బీఫామ్ ఇచ్చిన ఒక వ్యక్తి నుంచి బీఫామ్ వెనక్కు తెప్పించి మళ్ళీ ఆ శమంత్ కృష్ణకి ఇప్పించిన దాంట్లో కోనేరు రంగారావు గారి పాత్ర అద్భుతం. సో కోనేరు రంగారావు గారు నాకు చివరి దాకా కూడా, ఆయన చనిపోయేంత వరకు కూడా మంచి మిత్రుడు, బాగా తెలిసినవాడు. పైగా ఈ కోనేరు రంగారావు గారి కూతురునే మల్లు అనంతరావు తమ్ముడు మల్లు రవి, హూ బికేమ్ ట్వైస్ పార్లమెంట్ మెంబర్, ఇప్పుడు ఐ థింక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పీసీసీ, ఏపీసీసీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. అతను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఒక టర్మ్ కాదు, కొన్నాళ్ళు ఐ థింక్ ఈ వాజ్ ఎమ్మెల్యే ఆల్సో చేశాడు. మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయినట్టుంది, లేదా అంతకుముందు ఎలక్షన్స్లో ఓడిపోయినట్టుంది. ప్రస్తుతం మటుకు ఇది నాట్ ఎన్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే. సో ఆ మల్లు రవికి ఆయన కూతుర్ని ఇచ్చారు. ఆ విధంగా నాకు తెలిసిన వాళ్ళతో సంబంధాలు ఉన్న వ్యక్తులలో కోనేరు రంగారావు ఉన్నాడు. ఈ కోనేరు రంగారావు గారికి చెప్పాలి. సరే, నెక్స్ట్ డే మార్నింగ్ గవర్నర్గా కృష్ణకాంత్ పదవీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, February 7, 1990. సో ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినప్పుడు ఆయన కమ్యూనికేట్ చేయమని చెప్పేసి అల్టిమేట్గా చెన్నారెడ్డి గారు నాకు మ్యాండేట్ ఇచ్చారు. సరే అన్నాను, ఒప్పుకున్నాను నేను. ఆయన ఇంకెవరికైనా చెప్పాడో అని నాకు తెలియదు. చెప్పుండకపోయి ఉండొచ్చు, లేదా ఆయన ఇండైరెక్ట్గా కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు, ఏమో నాకు తెలియదు. నాకు ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే, ఇన్ఫార్మ్ హిమ్ బెటర్ హీ రిజైన్స్. సరే, February 7 ఉదయం నేను అనుకోకుండా ఈ మల్లు అనంతరావు గారు పీసీసీ ప్రెసిడెంట్ అయిన నేపథ్యంలో ఆ సందర్భంలో ఏమన్నానంటే, మీరు ఎట్లాగో రాజ్భవన్కి వస్తున్నారు కదండి ప్రమాణ స్వీకారానికి, పీసీసీ అధ్యక్షుల హోదాలో. ఆ ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రండి అని పిలిచాను. నేను రాజ్భవన్ క్వార్టర్స్లో ఉంటున్నాను అప్పుడు. మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి ఆయన వచ్చాడు. ఆయన అంటే వంది మాగదులు అన్ను కానీ మొత్తం వరకు ఒక 7-8 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. మా ఇంట్లో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేశారు. డాక్టర్ రంగారావుని కూడా పిలిచాను బ్రేక్ఫాస్ట్కి. పిలిచినప్పుడు రంగారావు అన్నాడు కూడా, అనంతరావు గారు మీరు కొంచెం బాగా లావ్ అవుతున్నట్టుంది, కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని కూడా అన్నాడు. నాకు అన్నట్టు గుర్తుంది, ఇప్పటికి గుర్తుంది నాకు. సరే, వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు, చాలాసేపు కూర్చున్నాం, అంత అయిపోయింది. అక్కడి నుంచి వీ వెంట్ ఫర్ ది స్వేరింగ్ ఇన్ సెరమనీ. కృష్ణకాంత్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయింది. ఐ థింక్ 11 అయింది అనుకుంటాను అప్పుడు. స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయిన తర్వాత కోనేరు రంగారావు గారిని పక్కకు తీసుకెళ్ళి, సార్ మీరు మీ మీద ఏదో ఇట్లా బండారు దత్తాత్రేయ లెవెల్డ్ సమ్ ఎలిగేషన్స్ కాబట్టి మీరు రాజీనామా చేస్తే బాగుంటుందేమో అన్నాను. నేనేదో చెన్నారెడ్డి గారు చెప్పారు నాకు, నువ్వు చెయ్యి అన్నట్టు కాకుండా సజెషన్ లాగా చెప్పాను. అంటే ఇది మీ సలహా లేకపోతే పైనుంచి వచ్చిందా అండి అన్నాడు. ఇక మీరు ఎట్లయినా భావించండి అని చెప్పాను. సరే, ఆయన సెక్రటరీకి వెళ్ళాడు, తక్షణం ప్రెస్ మీట్ పెట్టాడు. హీ కమ్యూనికేటెడ్ దట్ హీ స్టెప్పింగ్ డౌన్, ఈజ్ రిజైనింగ్. సో ఆ విధంగా కోనేరు రంగారావు గారు రాజీనామా చేసిన దాంట్లో అంతో ఇంతో పాత్ర. అంటే నేను ఇక్కడ ఒక్క విషయం చెప్పొస్తున్నాను, అంటే వాట్ వాజ్ ద స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అనేది ఇక్కడ నేను ఐ వాంట్ టు స్ట్రెస్. అంటే హౌ హీ మేడ్ యూజ్ ఆఫ్ వన్ ఆఫ్ హిజ్ ఆఫీసర్స్ ఇన్ కమ్యూనికేటింగ్ హిజ్ ఐడియా టు హిమ్ త్రూ మీ. వెల్, ఇట్ వాజ్, I think it was a wonderful political, decision he had taken at that particular point of time.
లేటర్ కొన్ని రంగారావు వాజ్ నిరపరాధాన్ని ప్రూవ్ అయింది. మళ్ళీ తర్వాత అయినాడు. ఐ థింక్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈ బికేమ్ ది డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఎస్ ఈ బికేమ్. నో ఈ నేపథ్యంలో జరిగింది ఏంటంటే ఆ రోజున సరే ఇదంతా అయిపోయింది, రిజైనేషన్ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. ఆ రోజున నేను ఒక ట్రావెల్ పెట్టుకున్నాం, ఖమ్మం పోదాం అని చెప్పేసి నేను వెళ్ళటం కోసం అని చెప్పేసి యాక్చువల్ ఐ రిక్వెస్టెడ్ చిత్తరంజన్ దాస్ నాకు ఒక కారు ఇవ్వమని అడిగాను నేను, లేదా మల్లానంతరావు గారిను వాళ్ళను ఎవరినో, నాకు కారు అవన్నీ ఏం లేకుండా ఆ రోజుల్లో గవర్నమెంట్ కారు తీసుకొని నేను ఖమ్మం పోవటం ఎందుకని చెప్పేసి ఐ రిక్వెస్టెడ్ ఫర్ ఎ ప్రైవేట్ వెహికల్. అది తీసుకొని ఖమ్మం పోయేద్దాం అనుకున్నాం. మల్లానంతరావు గారు ఇదంతా అయిపోయిన తర్వాత హీ వెంట్ టు ఇది గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్. సరే అప్పటికే 1 గంట 2 సెక్రటరియట్ పోవటం, రిజిగ్నేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత చెన్నారెడ్డి గారు సెక్రటరియట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోతే నేను ఇంటికి వచ్చాను, లంచ్ చేసి నేను ఖమ్మం వెళుతున్నాను, నాకు 1 or 2 days నేను రాను, లీవ్ కావాలని చెప్పడం కోసం తార్నాక వెళ్ళాను నేను. అప్పటి వరకు నాకు జరిగిన ఘోరం సంగతి నాకు తెలియదు. తార్నాక వెళ్ళిన కాసేపటికి నేను వెళుతూనే అక్కడ పర్సనల్ స్టాఫ్ ఇందాక నుంచి ముఖ్యమంత్రి గారు మీకోసం అడుగుతున్నారండి, అర్జెంటుగా ఒక కండోలెన్స్ మెసేజ్ ఇవ్వాలంటే రమ్మంటున్నారు లోపలికి అన్నారు. సార్ నేను లోపలికి వెళ్ళాక ఏంటి సార్, నమస్కారం సార్, ఏంటి మల్లానంతరావు చనిపోయినాడే ఒక కండోలెన్స్ మెసేజ్ ఇవ్వమన్నాడు. ఐ వాజ్ షాక్డ్. మల్లానంతరావు గారు ఆవిడ మార్నింగే మా ఇంటికి వచ్చాడు, మార్నింగే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేశాడు, ప్రెజెంటరీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు, మంచిగా మాట్లాడాము. అక్కడి నుంచి రాజ్భవన్ కలిసిపోయినాం, రాజ్భవన్లో కలిసిమెలిసి ఉన్నాం. ఆ తర్వాత ఆయన గ్రీన్లాండ్స్కి వెళ్ళిపోయినాడు, నేనేమో ఆబ్వియస్లీ మస్ట్ హ్యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రోక్ ఆర్ ఎనీథింగ్. ఏమైందో మొత్తం మటుకు గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్కి వెళ్ళిన కాసేపటికి 1 గంటకో 2 మధ్యాహ్నం సమ్ టైమ్ అరౌండ్ 3 o'clock or 2 o'clock హీ హ్యాడ్ సమ్ హార్ట్ అటాక్ అండ్ దెన్ పాస్డ్ అవే. అంటే పీసీసీ ప్రెసిడెంట్గా అయిన వెరీ షార్ట్లీ, ఐ థింక్ ఎ month and half కూడా కాలేదు. సరే నేను చెన్నారెడ్డి గారు చెప్పగానే వెంటనే సరే కండోలెన్స్ మెసేజ్ అంతా రాశాను నేను. కండోలెన్స్ మెసేజ్ రాసిన తర్వాత తీసుకొని వెళ్ళి అది చెన్నారెడ్డి గారికి చూపిస్తే ఈ జస్ట్ స్టేడ్ ఎట్ మీ అండ్ సెడ్ దట్ హౌ డూ యూ నో ఆల్ దీస్ అబౌట్ మల్లానంతరావులు అన్నాడు. అంటే సార్ ఈజ్ ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పరిచయం ఉన్నాడు బాగా, అందుకని ఈ విషయాలను నేను రాయగలిగానండి అన్నాను. ఈ లోపల టింకర్ అనేవాళ్ళం, టెలిప్రింటర్ని టింకర్ అనేవాళ్ళం. టెలిప్రింటర్ మీద రాజీవ్ గాంధీ మెసేజ్ వస్తున్నవారని చెప్తే పోయి నేను ఆ రాజీవ్ గాంధీ మెసేజ్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తే అందులో రాజీవ్ గాంధీ మెసేజ్లో ఏముందంటే, ఈ అనంతరాములు వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ బిహైండ్ ది విక్టరీ ఆఫ్ ది 1989 ఎలక్షన్, ది విక్టరీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ది 1989 ఎలక్షన్ అని అందులో ఆయన మెసేజ్లో ఉంది. లిటిల్ బిట్ ఆఫ్ అన్హ్యాపీ అయ్యాడు చెన్నారెడ్డి గారు. ఎందుకంటే చీఫ్ ఆర్కిటెక్ట్గా తననుకుని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు మల్లానంతరావుని చీఫ్ ఆర్కిటెక్ట్, సరే చనిపోయినాడు కాబట్టి అలా అని ఉండొచ్చు రాజీవ్ గాంధీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తం నా మెసేజ్ అది అన్నీ కలిపేసి ఒక మెసేజ్ తయారు చేసి వీ రిలీజ్ ఇట్ టు ద ప్రెస్. ఆ తర్వాత నెక్స్ట్ డే అనుకుంటాను మంచి స్టేట్ ఆనర్స్ తోటి బ్రహ్మాండంగా ఆయనకు ఫినరల్ ఇవన్నీ జరిగింది. అయితే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ ఒక పొలిటికల్ లీడర్, ఒక స్టేట్స్మెన్ లైక్ పొలిటికల్ లీడర్ తీసుకునేటప్పుడు హౌ టు ఇన్వాల్వ్ పీపుల్ కన్సర్న్డ్ ఇన్ దట్ అనేది ఇక్కడ ఒక మెసేజ్ లాగా ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ ఫోర్త్. మరిన్ని విషయాలు మరోసారి.